1000 క్షిపణులు గురిపెట్టా, నాకు హాని తలపడితే ఇరాన్ సర్వనాశనమే. ఇరాన్పై ఏడాది పాటు దాడులు చేసేలా అమెరికా మిలిటరీ సిద్ధంగా ఉంది. హోర్ముజ్ పూర్తిగా తెరుస్తున్నట్లు 24 గంటల్లో అధికారిక ప్రకటన చేయాలని ఇరాన్ స్పష్టీకరణ. నాన్న మరణానికి ప్రతీకారం తప్పదు అంటూ ముస్తఫా చెప్తా ఉన్నారు. సో నిన్నటి నుంచి కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ వర్సెస్ అమెరికా యుద్ధం ఇంకా పెద్ద ఎత్తున జరిగే అవకాశం అయితే ఉంది. సో ఇరాన్ను ప్రపంచ పటంలో ఉండకుండా చేయాలని చెప్పేసి కూడా చాలా ప్రయత్నిస్తున్నారు. సో అందులో భాగంగానే ట్రంప్ను హత్య చేయడం కూడా ఒక ప్రణాళిక చేస్తున్నారట. సో దానికి సంబంధించి ఒకవేళ నన్ను ఏమైనా జరిగితే, నాకు హాని తలపెడితే 1000 క్షిపణులు గురిపెట్టా ఇరాన్ మీద అని చెప్పేసి బెదిరిస్తున్నాడు. బెదిరించడే ఏముండదు అక్కడ, ఉత్తదే అది. సో వాళ్ళు కూడా, ఇరాన్ కూడా, ముస్తఫా కూడా చెప్తున్నాడు ఖచ్చితంగా ప్రతీకారం తప్పదు అంటూ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సో అందుకే మరి ఏం జరుగుతుందో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మా నాయకుడి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తా ఉన్నారు. ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి తాము ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన కుమారుడు ప్రస్తుత సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ప్రకటించారు. ప్రతీకారం తీర్చుకోవడం ఇరాన్ ప్రజల సంకల్పమని పేర్కొన్నారు. అలీ ఖమేనీ అంత్యక్రియల అనంతరం ముస్తఫా తొలిసారిగా ప్రకటించారు. తన తండ్రి అంత్యక్రియలకు హాజరైన లక్షలాది మంది ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఏమంటాడు ఈయననేమో ఈ విధంగా చెప్తున్నారు అలీ ఖమేనీ. తర్వాత ట్రంప్ ఏమంటున్నాడు, తనకు ఏదైనా హాని తలపెట్టినా, అలాంటి ప్రయత్నం ఏది చేసినా ఇరాన్ సర్వనాశనం అవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ వైపు ఇప్పటికే 1000 క్షిపణులు గురిపెట్టి ఉన్నాయని, ఇంకా వేల కొద్ది క్షిపణులు కూడా ప్రయోగించేందుకు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. దీనిపై ఆయన ట్రూ సోషల్లో పలు పోస్టులు పెట్టారు. నాకేమైనా అయితే ఏం చేయాలని దానిపై ముందే ఆదేశాలు ఇచ్చాను. ఇరాన్పై ఏడాది పాటు అవసరమైతే ఇంకా ఎక్కువ కాలం దాడులు చేయడానికి అమెరికా మిలిటరీ సర్వసన్నద్ధతో ఉంది. ఇరాన్లో మిగిలి ఉన్న అన్నింటినీ ధ్వంసం చేస్తుంది అని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు ఒప్పందంలో కీలకమైనటువంటి హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు నౌకలపై దాడులు చేయమని హామీ ఇస్తూ 24 గంటల్లో అధికారిక ప్రకటన చేయాలని ఇరాన్ కు అమెరికా అల్టిమేటం జారీ చేసింది అంటూ చూస్తాను. సో ఈ చర్చలు ఏవి సఫలమయ్యేటట్టు లేవు. సో అందుకే ఇరాన్ అమెరికా యుద్ధం ఇంకా పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.